ఇందాక మీరు చేయి చూపించారు, నేను క్రైస్తవుని అన్నారు, నేను రక్షించబడ్డాను అన్నారు, నేను పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పి అన్నారు. చాలా సంతోషం. అడుగుతున్నా, నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీ మనస్సు మారిందా? దాన్ని మారు మనస్సు. కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉంటాం, బ్రదర్ మీరు మారు మనస్సు పొందారా అంటే అర్థం ఏమిటి? మీ మనస్సు మార్పు చెందిందా? అదే కదా ప్రశ్న. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు నా మనస్సు మారింది? నీ హృదయం మారినట్లయితే సమస్తం మారిపోతుందే. ఎందుకని? హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి, తలంపులు తలస్తాయి, చేతులు చేతలు చేస్తాయి, కాళ్ళు నడకను మార్చుకుంటాయి. నీ హృదయాన్ని బట్టే సమస్తం ఆధారపడి ఉంది. నీ హృదయమే మంచిగా మారిపోతే నీ చేతలు బాగుపడతాయి, నీ నడక బాగుంటుంది, నీ మాట తీరు బాగుంటుంది, నీ చూపులు బాగుంటాయి. అడుగుతున్నా, రక్షించబడ్డానంటున్నావు, శత్రువుని ప్రేమించగలుగుతున్నావా? కనీసం నీ భార్యనే నువ్వు ప్రేమించలేకపోతున్నావే, నీ భర్తకు లోబడలేకపోతున్నావే, అత్తను ప్రేమించలేకపోతున్నావు, కోడల్ని ప్రేమించలేకపోతున్నావు, తోబుట్టువును ప్రేమించలేకపోతున్నావు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిని తండ్రిని ప్రేమించలేకపోతున్నావు. నువ్వు రక్షించబడ్డాను అని చెప్తున్నావంటే అది కేవలం అబద్ధం. రక్షించబడిన వారిలో కనిపించే మొదటి లక్షణం సహృదయం, మంచి మనస్సు.